తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఉత్తర్వుల్లో మాత్రం తల్లికి 15,000 మాత్రమేనంటూ మెలిక పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 29పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, ఈ తల్లికి వందనం పైన ఏపీ ప్రభుత్వం ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రధానమైనటువంటి ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నటువంటి హామీల్లో ఒకటి కీలకమైంది తల్లికి వందనం హామీ. ఆ తల్లికి వందనం పథకానికి ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరు మార్చి అమలు చేస్తుండతో పాటుగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. కానీ నిన్న ఇచ్చినటువంటి జీవోలో చాలా క్లియర్గా జీవో ఎంఎస్ నెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నిన్న రాత్రి జారీ చేసింది. ఈ జీవో జారీ చేసేటప్పుడు ఇందులో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది చాలా స్పష్టంగా. జీవో ఎంఎస్ నెంబర్ 29లో పేజ్ నెంబర్ 2లో ఆ డిస్క్రిప్షన్ ఇచ్చింది. అందులో చాలా స్పష్టంగా as a part of government issued flagship programs, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 per annum to each mother or recognized guardian who is below poverty line households and sending their children to schools or colleges అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈచ్ మదర్ అన్న పదాన్ని వాడారు. వాస్తవానికి ఇక్కడ ఈ చిల్డ్రన్కి ఇవ్వాల్సినటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడులో కూడా చాలా క్లియర్గా మహానాడు ప్రసంగాల్లో కానీ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రచారంలో మీరు ఒక పిల్లడు ఉంటే ఒకరికి ఇస్తాం, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అమ్మఒడి ఇస్తాం, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి అమ్మఒడి ఇస్తాం, నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అమ్మఒడి ఇస్తాం, మీరు ఇంకా పిల్లల్ని కూడా కనండి అని చెప్పి ఈ పథకం కోసం చంద్రబాబు గతంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ తీరా ఇప్పుడు అదేవిధంగా నారా లోకేష్ అయితే ప్రతి ఇంటికి వచ్చేటువంటి లెక్కని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ఈ పథకానికి సంబంధించి కొన్ని ఏవైతే పంపించిందో ప్రతి ఇంటికి ఈ పథకానికి సంబంధించినటువంటి బాండ్స్, బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ, బాబు గ్యారంటీ అంటే ఇచ్చినటువంటి బాండ్స్ పంపించింది టీడీపీ. ఆ బాండ్స్ పంపించినప్పుడు ఆ పత్రాలను పంపించేటప్పుడు అందులో కూడా చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పింది. కానీ జీవోలో ఎక్కడా కూడా అది ప్రస్తావన లేకపోవడం అనేది ఇప్పుడు ఒక గందరగోళంగా మారింది. ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూసిన వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి లెక్కల ప్రకారం తల్లులకైతే గత ప్రభుత్వం అమలు చేసినట్టయితే 44 లక్షల మంది వరకు అమలు చేస్తారు. కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ మేరకు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే, కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులే సుమారుగా 75 లక్షల నుండి 78 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో చదివిన వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,47 బీపీఎల్ ఫ్యామిలీస్ అయితే 1,47 బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 1,47 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారు. సో ఇందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా దీన్ని అమలు చేయాలి. ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే ప్రతి స్కూల్కి ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఆర్థిక సహాయం అందించాలి. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, చాలా స్పష్టంగా ప్రజల సమక్షంలో ఇచ్చినటువంటి హామీ. కానీ ఇప్పుడు ఉత్తర్వుల్లో మాత్రం ఎక్కడ కూడా ఈచ్ స్టూడెంట్ అనేది లేకుండా ఈచ్ మదర్, ప్రతి తల్లికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. వాస్తవానికి నిబంధనలకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో లేనటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఏవైతే మళ్ళీ ప్రత్యేకంగా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ నమోదు చేసుకోవాలి, ఆధార్ లేనివాడు కొంత కాల జాప్యం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియగా భావించవచ్చు. సరే, అప్పుడైనా సరే ఈ పథకానికి సంబంధించి ఈ జీవోని ఖచ్చితంగా సవరిస్తారా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి అమ్మఒడి అమలు చేస్తామన్నారు, తల్లికి వందనం అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతి తల్లికి అన్నప్పుడైతే ఖచ్చితంగా ఎన్నికల హామీకి విరుద్ధంగా వ్యవహరించినట్టుగానే భావించాలి. సో ఈ జీవో రావడం అన్న నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇచ్చినప్పటి నుండి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి
తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను సవరిస్తుందా లేదా, తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి విద్యార్థికి అమలు చేసి తీరుతామని మళ్ళీ ప్రత్యేకమైన ఒక జీవో ఇస్తుందా లేదా అన్న అంశాన్ని అయితే చూడాలి. ఇది ఇచ్చినటువంటి జీవోలో ఒకటి తల్లికి వందనం, రెండోది స్టూడెంట్ కిట్స్, రెండింటికి సంబంధించి కూడా ఆధార్ నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ఆధార్ నమోదు ప్రక్రియ లేని చోట లేదా నమోదు చేసుకుని చోట అవసరమైతే ప్రత్యేకమైన కేంద్రాలు కూడా పెట్టి నమోదు చేయాలని ఒక రూల్ తీసుకొచ్చింది. దాంతోపాటుగా కేవలం తల్లికి మాత్రమే 15,000 ప్రతి ఒక్క తల్లికి మాత్రమే ఇస్తామని ఈ జీవోలో చాలా స్పష్టంగా జీవో నెంబర్ 29 పేజ్ నెంబర్ 2లో ఆ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం అన్నది ఇప్పుడు ఆ గందరగోళం పరిస్థితులు నెలకొనేలా చేసింది. కార్తీక్ అండ్ సతీష్, యాక్చువల్లీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైనా హామీలు ఇచ్చిన నాయకుడు మాట మార్చేసి దాన్ని వక్రీకరించి రకరకాలుగా మార్చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు అనేది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏపీ వ్యాప్తంగా వినిపిస్తుంది. వాటన్నింటికి ఇప్పుడు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు వీటితో పాటుగా సూపర్ 6లో ఇంకెన్ని పథకాలు ఎగ్గొట్టేస్తారో అన్న భయం కూడా ప్రజల్లో ఎక్కువ వినిపిస్తుంది. సో ఏమంటారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రేపటికి నెల రోజులు గడుస్తుంది. నెల రోజులలో ఇప్పటివరకు అమలు చేసినటువంటి నిర్ణయాలు అన్నిటిపైన కూడా ఇటువంటి విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి తొలి సంతకం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఎన్నికలకు ముందు 33,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 33,000 పోస్టులకు కూడా మేము భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 పోస్టులకి మరొక 10,000 పోస్టులు యాడ్ చేసి 16,300 పోస్టులకి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అది కూడా డిసెంబర్లోపు పూర్తి చేస్తామన్నది కూడా దాన్ని మళ్ళీ వాయిదా వేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇసుక పాలసీ, రెండోది ఇసుకకి సంబంధించి కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాము, ఉచితంగా ఇసుక అందుబాటులోకి తీసుకొస్తాం వినియోగదారులకి అని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో కూడా ఇసుకకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఆ టన్నుకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రీచ్ ఒక్కొక్క స్టాక్ యార్డ్ దగ్గర ప్రతి టన్నుకి రేటు మారిపోతున్నట్టు ఉంది. గాజువాకలో అగనంపూడిదే ఇలాంటి చోట 1,394 రూపాయలు ఇసుక ఒక టన్నుకి రావడం అనేది, దాంతో ట్రాన్స్పోర్టేషన్తో కలిపితే ప్రతి లారీ కూడా వేలాది రూపాయలు పడుతున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు ఈ హామీ కూడా ఇదే తరహాలో మారిపోతున్నటువంటి పరిస్థితి. సో చెప్పినట్టు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అమల్లో వాస్తవ రూపంలో వచ్చేసరికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఒక వాదన ఉంది. కానీ తల్లికి వందనం పథకానికి సంబంధించి మాత్రం ఈ జీవోలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్క తల్లికి మాత్రం 15,000 అని పేర్కొని దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.